చిన్న ఆయుధాలనిచ్చి లొంగిపోయినటువంటి నేపథ్యాన్ని ఇది ప్రజా వ్యతిరేకంగా జరిగింది, ఇది ఉద్యమ ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైట్, మా కరెస్పాండెంట్ నవీన్ అందుబాటులో ఉన్నారు మనతో పాటు. నవీన్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ లేఖ సారాంశాన్ని ఎట్లా చూడొచ్చు? కీలకమైనటువంటి అగ్రనాయకత్వం అయితే ఎన్కౌంటర్ లో చనిపోవడమా, లేదంటే పోలీస్ ముఖ్యమంత్రి ముందు లొంగిపోవడమా, ఆయుధాలు ఇచ్చి లొంగిపోవడం జరుగుతుంది? ఆయుధాలు ఇచ్చి లొంగిపోయినటువంటి చరిత్ర గతంలో బహుశా ఎప్పుడూ లేకుండొచ్చు, బట్ ఈసారి మాత్రం ఆయుధాలతో లొంగిపోతున్నారు. ఇదే పార్టీ ఈ రోజు ఖండిస్తోంది ఈ అంశాన్ని. సో భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలను చూడొచ్చు నవీన్? శ్రీకాంత్, మనం చూడొచ్చు అంటే ఒక ఇద్దరు లొంగిపోయినంత మాత్రం వల్ల పార్టీ మొత్తం కూడా పోతుందని చెప్పుకోలేదు. ఎందుకంటే భారతదేశంలో అనేక కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా, అందులో విభేదాలు ఉంటాయి. కామన్ గా నాయకులు పోయినప్పుడు అంత మాత్రం వల్ల పార్టీ ఎప్పుడు కూడా నిర్వీర్యం అయిపోదు, పూర్తి స్థాయి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది అజ్ఞాతం, పూర్తి స్థాయి కూడా మావోయిస్ట్ పార్టీ అనేది అజ్ఞాత దళాలతోటి నడిచేటువంటి పార్టీ కాబట్టి లీగల్ గా వాళ్ళకి ఎవరు కూడా ఉండరు. లీగల్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ప్రజా సంఘాలపై ప్రభుత్వాలు నిషేధం విధించే అవకాశం ఉంటుంది. అయితే ఇద్దరు కూడా మనం చూసుకొచ్చి మల్లోజుల వేణుగోపాలరావు, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావు ఇద్దరు కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కేంద్ర కమిటీలో కీలక బాధ్యత వహిస్తున్నారు. వాళ్ళిద్దరు లొంగిపోయారు. అది మొదటి నుంచి కూడా పార్టీని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పార్టీలో కొన్ని నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని మల్లోజుల కోటేశ్వరరావు పూర్తి స్థాయిలో కూడా, మల్లోజుల వేణుగోపాలరావు పూర్తి స్థాయిలో కూడా పార్టీలో కొంతమంది నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే పార్టీలో ఇద్దరు మాత్రం పోయారా, ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు అని చెప్పుకోవచ్చు. వచ్చింది మాత్రం ఇద్దరే, కానీ ఎన్కౌంటర్ లో చాలా మంది కూడా కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి కూడా మావోయిస్టులు పూర్తి స్థాయిలో కూడా ఇంకా బలంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. కేవలం ఇప్పుడు లొంగిపోయింది రెండు రాష్ట్రాలు ఏదంటే ఇప్పుడు మనం చూసుకుంటే మహారాష్ట్రలో మల్లోజుల లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో నిన్న వాసుదేవరావు లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. వీళ్ళతో పాటు వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి కేడర్ అంటే కొన్ని డివిజనల్ కమిటీలు కానివ్వండి, లేదా ఇతర పిఎల్జేకి సంబంధించినటువంటి నాయకులు కూడా లొంగిపోయారు. దాదాపుగా 285 మంది దాకా వీళ్ళతో లొంగిపోయారు. దాదాపుగా దాంట్లో 200 వెపన్స్ దాకా ప్రభుత్వానికి అప్పచెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. వీళ్ళపై పార్టీ కూడా ఇప్పటికీ మనం చూసినట్టయితే నిన్న లేఖ విడుదల చేసేది, ఈ రోజు కూడా ఒక లేఖ విడుదల చేసింది. నిన్న కేంద్ర కమిటీ నుంచి ఒక లేఖ విడుదలైంది, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ఒక లేఖ విడుదలైంది. వీళ్ళిద్దరిని కూడా పార్టీకి సంబంధించి భారత కమ్యూనిస్టు పార్టీలో ఇలాంటి ద్రోహం ఎవరు కూడా చేయరు, ఇలాంటి ద్రోహులను ఎప్పుడు కూడా మేము చూడలేదు అని చెప్పేసి ఒక లేఖ విడుదల చేసింది. వీళ్ళని పార్టీ నుంచి కూడా మేము బహిష్కరించాం కాబట్టికే వాళ్ళ దగ్గర ఉంటే ఆయుధాలని పార్టీకి అప్పచెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళ అజ్ఞాతాలు ఉన్నప్పుడే చెప్పాం. కానీ వాళ్ళు ఆయుధాలు పార్టీకి అప్పచెప్పకుండా నేరుగా ప్రభుత్వానికి అప్పచెప్పి లొంగిపోయిన పరిస్థితి కాపాడుతుంది. అయితే ఇదంతా కూడా ఆ పార్టీకి సంబంధించి అంతర్గత విభేదాలు అనేది పార్టీలో ఆపరేషన్ కంగారు మొదలైన కాంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళిద్దరు కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి అనుగుణంగా ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే పోలీస్ అధికారులు కానీ అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలతో వీళ్ళు టచ్ లో ఉన్నారని చెప్పేసి కూడా లేఖ విడుదల చేసిన పరిస్థితి కాపాడుతుంది. అంటే వీళ్ళిద్దరు పోయినంత మాత్రంలో మావోయిస్ట్ పార్టీ పోద్దని చెప్పుకోవచ్చు. అంటే మావోయిస్ట్ పార్టీ ఛత్తీస్గఢ్ లో చాలా గట్టిగా ఉంది. అది కూడా బస్తర్ ప్రాంతంలో, దాదాపుగా బస్తర్ ప్రాంతానికి 7 జిల్లాలు ఉంటాయి. ఆ 7 జిల్లాల్లో కూడా ఎక్కువ కూడా మావోయిస్టు పార్టీ కీలకంగా ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. సెంట్రల్ కమిటీ నెంబర్ ఎప్పుడు కూడా బయట ఉండరు. ఎప్పుడంటే వాళ్ళు వ్యూహాలు రచించడం తప్ప సెంట్రల్ కమిటీ మెంబర్స్ మొత్తం కూడా వాళ్ళ ఒక సెంట్రల్ జోన్ లో ఉండి, వాళ్ళ ఒక ప్రాంతంలో ఉండి వాళ్ళంతా కూడా పార్టీని గైడ్ చేసే విధంగా, పార్టీని ఏ విధంగా తీసుకోవాలంటే పార్టీ నిర్ణయం అంటే కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం ఏదైతుందో వాళ్ళు ఆ ప్రాంతాల్లో కొంచెం అమలు చేసే విధంగా ఉంటారు. అయితే వీళ్ళే నేరుగా వచ్చి ఫైట్ చేసేది ఎప్పుడు కూడా ఉండదు. వీళ్ళకి దాదాపుగా 20 నుంచి 30 మంది దాకా కూడా వీళ్ళకి సపరేట్ గా బందోబస్తుగా వీళ్ళకి నాయకత్వం కూడా అంటే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది క్యాడర్ ఉంటారు, వీళ్ళకి భద్రతగా ఉంటారు. అయితే పూర్తిగా వీళ్ళు బయటకు వచ్చి ఎప్పుడు కూడా దాడులు చేయరు. వీళ్ళు ఎప్పుడైనా వెనకుండి వాళ్ళ పార్టీ వ్యూహాన్నే వీళ్ళు అమలు చేయాలి. కానీ వీళ్ళు ఈ మధ్య కాలంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పార్టీకి తీసుకున్న గైడ్ లైన్స్ ఏదైతుందో, పార్టీ తీసుకున్న లైన్ ని వీళ్ళు దాటి వెళ్ళి వీళ్ళు వ్యక్తిగతంగా పాయింట్ ఏంటంటే కీలకంగా ఈ లొంగుబాట్లు లేదంటే అరెస్టుల తర్వాత మావోయిస్టుల చర్య ఎట్లా ఉంటుంది అన్నది ఒక ప్రశ్న. అంటే పార్టీలో అగ్రనాయకులు చూస్తే గనక ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తెలంగాణ పార్టీ కార్యదర్శి విషయం దామోదర్ గాని, లేదంటే చంద్రన్న గాని, ఆజాద్ లాంటి కీలకమైనటువంటి వ్యక్తులున్నారు. ఛత్తీస్గఢ్ లో హిడ్మా, బాలు పాపారావు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తిరుపతి తో పాటు మల్లారెడ్డి గాని, రాజిరెడ్డి గాని, గణపతి గాని, అట్లాగే విశేష్ బెహారా, ఈ కీలకమైనటువంటి నాయకులు మొత్తం కూడా ఉన్నారు. సో వీళ్ళ మాటల్ని నమ్మి చాలా మంది మావోయిస్టులోకి వెళ్ళారు, పార్టీలో కలిసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే
ఇట్లాంటి కీలకమైనటువంటి నాయకత్వంలో పార్టీలో చీలికలు రావడం, అగ్రనాయకత్వం వాళ్ళే లొంగిపోతున్నటువంటి క్రమంలో సహచరులను కూడా లొంగిపోయేలా చేస్తున్నారు. ఇంకోవైపు అమిత్ షా లెక్కలతో సహా చెప్తున్నారు నార్థన్ బస్తర్ లో మాత్రమే కొంత నక్సలిజం కనిపిస్తోంది, దాన్ని కూడా ఆపరేషన్ కగార్లో లేకుండా చేస్తామని చెప్పేసి. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే పక్క దేశాన్నే గడగడలాడించినటువంటి భారత సైన్యం ఈరోజు సొంత దేశంలో లొంగిపోయేలా చేసుకోవడంలో విఫలం కాదు అన్నటువంటి మాటను బలంగా చెప్పలేమా? శ్రీకాంత్, మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు అంటే మావోయిస్ట్ పార్టీ అధికారికంగా లెక్కలు చెప్పినప్పుడు మాత్రమే మనం పరిగణనలు తీసుకోవాలి. ప్రభుత్వం చెప్పే లెక్కలు ఎట్టి పరిస్థితులు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి మావోయిస్టులు ఎన్కౌంటర్ కొత్త ఏం కాదు. గతంలో సెంట్రల్ కమిటీ సభ్యులని అనేక మందిని కూడా ఢిల్లీ స్థాయిలో, ముంబై స్థాయిలో ఇలాంటి రాష్ట్రాల్లో, ఒడిశా రాష్ట్రాల్లో కానీ ఎన్కౌంటర్ చేశారు. వాళ్ళు చనిపోయినంత మాత్రంలో పార్టీ ఎప్పుడు కూడా మనుగడ కోల్పోదు. ఎందుకంటే పార్టీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మావోయిస్ట్ పార్టీ అంటే ఒక తెలంగాణకు అంకితమై ఉండదు, లేదా ఛత్తీస్గఢ్ కు అంకితమై ఉండదు, లేదా ఒడిశాకు, ఒక మహారాష్ట్రకు అంకితమైనది. వివిధ రాష్ట్రాల్లో చాలా బలంగా కూడా ఆ పార్టీ ఉంది. దాన్ని నమ్ముకొని కూడా చాలా మంది ఆ నాయకత్వం కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కేవలం లెక్కలు అంటే పోలీసులు చెప్పేది కానీ ప్రభుత్వం చెప్పే లెక్కలు మాత్రం అది మనం పరిగణలోకి తీసుకోకూడదు. అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే అది నేరుగా మావోయిస్ట్ పార్టీ వెల్లడిస్తే తీసుకోవచ్చు. మనం మావోయిస్ట్ దగ్గర అసలు వెపన్సే లేవని చెప్పేసి పోలీసులు గతంలో వెల్లడించిన పరిస్థితి కనపడుతుంది. ఆపరేషన్ కంగారు కొనసాగేటప్పుడు మావోయిస్టు దగ్గర వెపన్స్ లేవు, వాళ్ళు లొంగిపోవడమే సరైన ఇప్పుడు సమయం అని చెప్పారు. కానీ మొన్న లొంగిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తే వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. ఇన్సాస్, AK-47, SLR ఇలాంటి వెపన్స్ ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. అంటే వీళ్ళ దగ్గర ఈ వెపన్స్ ఉంటే ఇంకా కీలక పాత్ర పోషించే నాయకత్వం దగ్గర ఇంకా ఎలాంటి వెపన్స్ ఉండాలి, వాళ్ళు ఇంకెంత సంఖ్య ఉంటుంది. ఎందుకంటే ఒక PLJ కంపెనీ 1 ఉంటుంది, అది దానికి నాయకత్వం ప్రస్తుతానికి ఇడ్మా వహిస్తున్నాడు. దాంట్లో దాదాపుగా 1500 మంది ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి నాయకులు చాలా మంది కూడా ఉన్నారు. కంపెనీ 1 ఉంది, కంపెనీ 2 ఉంది, కంపెనీ 3 ఉంది. అంతే కాబట్టి కేంద్ర కమిటీలో కీలక నేతలు ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. పూర్తిగా ఈ మధ్య కాలంలో ఎన్కౌంటర్లు కొంతమంది చనిపోవచ్చు, కానీ కొంతమంది అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మావోయిస్టులు చెప్పేది కొంతమంది ద్రోహులు పార్టీకి ద్రోహం చేసినంత మాత్రాన పార్టీ ఎప్పుడు కూడా నిర్వీర్యం అయిపోదు. ఇంకా ఉత్సాహంతో, ఇంకా కొత్త నాయకత్వంతో పార్టీ ముందుకెళ్ళుదని చెప్పేసి కూడా వాళ్ళు 2 లేఖలలో వెల్లడించిన పరిస్థితి కాబట్టి ఇంకా షార్ట్గా మనం చూసుకుంటే లొంగిపోయిన 1-2 రోజుల్లోనే మావోయిస్ట్ పార్టీ స్పందించింది, ఇమీడియట్ గా లేఖలు విడుదల చేసింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అందుబాటులో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టులు ఎట్టి పరిస్థితుల్లో భయపడి ఉంటే వీళ్ళు లేఖలు కూడా విడుదల చేయరు. ఎందుకంటే లేఖ విడుదల చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ సమాచారం అనేది బయటకు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎట్లా విడుదల చేయాలని సోషల్ మీడియా ద్వారా విడుదల చేయాలంటే ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అనేది ఉంటుంది. కానీ అలాంటి భయం కూడా లేకుండా వాళ్ళు విడుదల చేస్తున్నారంటే ఇంకా మావోయిస్టుల సంఖ్య ఇంకా ఉండదని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, ఇదే అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు వన రామ్మోహన్ రావు గారు, అట్లాగే మన కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. మొత్తానికి అంటే నక్సలిజం కనుమరుగవుతోందా? అమిత్ షా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే గనక 2026 కల్లా ఆపరేషన్ ఖగార్ అంటేనే ఇక అంతిమం అన్నమాట. సో ఆపరేషన్ సమాధానంతో మొదలై ఇప్పుడు ఆపరేషన్ ఖగార్తో నక్సలిజాన్ని అంతం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? నక్సలైట్లలో కూడా చీలికలు వస్తున్నాయా? ఈ లొంగుబాట్లను ఎట్లా చూస్తున్నారు? నక్సలైట్లకు ఒక జన్మభూమి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక కర్మభూమి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వాదన. సో ఇప్పుడు నక్సలైట్లు పూర్తిగా అంతమయ్యేటువంటి రోజులు వస్తున్నాయా? కీలకమైన అగ్రనాయకత్వం ఇంకొక అడుగు ముందుకేస్తారా? ఈ లేఖను ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, 6 దశాబ్దాల క్రితం ఈ నక్సలిజం లేకపోతే అతివాద దుందుడుకు ధోరణి అనేటువంటిది భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో ప్రారంభమైంది. అప్పటికి పుట్టినటువంటి వాళ్ళు అంతరించిపోయారు. అప్పుడు ఆ తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు నాయకత్వ స్థానాల్లో ఉన్నారు అనేటువంటిది మనం గమనించాలి. అందువలన ఒక భావజాలం అనేటువంటిది అది అంత తేలిగ్గా అంతరించిపోయేటువంటిది కాదు. ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని అణిచివేయచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. కానీ ఎక్కడైతే దోపిడీ లేకపోతే అణిచివేతలు ఇటువంటివి కొనసాగినంత కాలం ఆ భావజాలం ఏదో ఒక రూపంలో నక్సలిజం కాకపోతే మరొక రూపంలో అది ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేది ప్రపంచవ్యాప్తంగా చెప్పినటువంటి లేదా వెల్లడైనటువంటి సత్యం. ఇప్పుడు ఇదే నక్సలైట్లు ఖతం పేరుతోటి భూస్వాములను ఖతం చేస్తే భూస్వామిక విధానం నశిస్తుందని చెప్పేసి అనేక మంది భూస్వాములని వివిధ రాష్ట్రాల్లో చంపేశారు. కానీ భూస్వామిక విధానం నాశనం కాలేదు. వాళ్ళ స్థానంలో చనిపోయినటువంటి వాళ్ళ స్థానంలో కొత్త భూస్వాములు వచ్చారు అనేది మనకి చరిత్ర చెప్పిన సత్యం. అదే విధంగా నక్సలిజం కూడా అలాంటిదే. ఇది ఒక పెడధోరణి. అయితే ఈ పెడధోరణికి లోనయ్యేటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారనేది మన చరిత్రలో మనకు తెలిసింది. అందుకని ఇది తాత్కాలికంగా
ఇది పెద్ద ఎదురు దెబ్బ, అందులో ఎలాంటి సందేహం లేదు. అందున 6 దశాబ్దాల తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక విఫల సిద్ధాంతంగా రుజువైన తర్వాత, రెండోది అన్నిటికంటే మించి ఈ నక్సలైట్ బృందాల్లోకి పోలీసు ఏజెంట్లు పెద్ద ఎత్తున పెనిట్రేట్ అయి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నష్టాలనండి, లేకపోతే ఈ లొంగుబాట్లనండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళ నెట్వర్క్ బాగా విస్తరించిన కారణంగా, రెండోది దిగజారుడు, సైద్ధాంతికమైనటువంటి దిగజారుడుతో పాటు వ్యక్తిత్వంగా దిగజారుడు. ఎందుకంటే ప్రపంచంలో ఆ, ఈ అంటే వామపక్ష తీవ్రవాద బృందాల్లో కావచ్చు, లేదా ఇతరత్ర టెర్రరిస్టు బృందాల్లో కావచ్చు, ఈ వ్యక్తిత్వ పరంగా దిగజారుడు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. మరి ఇది జరిగినప్పుడు, ఈ విధమైనటువంటి పరిణామాలు జరిగినప్పుడు, అది కూడా అనేక మంది హత్యలకు దారితీసింది అనేది మన తెలంగాణలో మనందరికీ తెలిసినటువంటిది. ఇప్పుడు మన పేర్లు చెప్పుకోవడం భావ్యంగా ఉండదు, కానీ స్త్రీ సంబంధమైన లేకపోతే ఆర్థిక సంబంధమైనటువంటి దిగజారుడు, ఇవన్నీ కూడా అనేక మంది నాయకులు ప్రాణాలు ఉట్టి పుణ్యానికే పోగొట్టుకున్నటువంటిది మనం చూసాం. అందువల్ల ఇది ఏం జరుగుతుంది, ఇప్పుడు సంఖ్య గురించి ఒక చర్చ. పోలీసులు చెప్పినటువంటి దాన్ని మనం అవును. నమ్మక్కర్లేదు, లేదా మేము ఇంతమంది ఉన్నాము మాకు ఇంత సైన్యం ఉందని చెప్పేసి మావోయిస్టులు చెప్పినటువంటి దాన్ని కూడా మనం నమ్మక్కర్లేదు. అందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటంటే, వీరప్పన్ అనేటువంటి ఒక స్మగ్లర్ ని పట్టుకోవడానికి మన భద్రతా దళాలకి, 2 రాష్ట్రాల భద్రతా దళాలకి ఎంత కాలం పట్టిందో మనం చూసాం. అందువలన అంతకంటే ఇది విస్తృతమైనటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి ఈ సమస్య, దీన్ని అణిచివేయచ్చు, కొంతమందిని చంపేయచ్చు, కొంతమంది లొంగుబాటు చేయొచ్చు, కానీ వెంటనే మొత్తం అంతా అయిపోయిందని ఎవరైనా చెప్పుకుంటే ఇది పొరపాటు అవుతుంది రైట్, 1 అనేది సెకండ్ నా సార్. అభిప్రాయం. యా, రామోరావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. రామోరావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. అంటే ఒక్కసారి మనం కొంత వెనక్కి వెళ్దాం. 2003లో అలిపిరిలో చంద్రబాబు పైన అటాక్ జరిగిన తర్వాత ఆ రోజు ప్రచారంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నక్సలైట్లతో మేము శాంతి చర్చలు జరుపుతూ ఉన్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపారు. అయితే ఆయుధాలు వీడి జనంలోకి రావాలన్నటువంటి ప్రపోజల్ పెట్టడంతో ఆ చర్చలు విఫలమైనాయి. సో ఇప్పుడు నక్సలైట్లే శాంతి చర్చలకు మేము వస్తామన్నారు. బట్ అమిత్ షా మాత్రం, కేంద్రం మాత్రం శాంతి చర్చలకు ససేమిరా అంటున్నారు. తో పాటు కీలకమైనటువంటి అగ్రనాయకత్వం మొత్తం కూడా లొంగిపోతున్నారు, లేదంటే ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. ఇందాక మా కరెస్పాండెంట్ నవీన్ చెప్పినట్టు ఒకరిద్దరు చేరినంత మాత్రాన మావోయిజం అంతం కాదు. ఇంకా కేంద్ర కమిటీ సభ్యులు 10-15 మంది ఉంటే వాళ్ళ వెనకాల ఇంకో 1500 మందికి పైగా కూడా కమిటీలు ఉంటా ఉంటాయి. దీంట్లో కమిటీ 1, కమిటీ 2, కంపెనీ 1, కంపెనీ 2, ఇవన్నీ కంపెనీస్ ఉంటా ఉంటాయి. అంత ఈజీ కాదన్నది మాత్రం ఒక వాదన. మోరోవర్, ఒకనాడున్నటువంటి భూస్వామ్య వ్యవస్థ ప్రస్తుతానికి లేదు. అప్పటి పెత్తందారి వ్యవస్థ కానీ, అప్పటి ఆర్థిక వ్యవస్థ కానీ, ఈవెన్ ప్రజల్లో పోరాటం చేయాలన్నటువంటి ఉద్దేశం కూడా లేదు. ఈవెన్ లెనిన్, కార్ల్ మార్క్స్ కూడా ఒక మాట అన్నారు, జనజీవంలో కలవడం పెద్దగా తప్పేం లేదు, ప్రజల్లో పోరాడేటువంటి ఆసక్తి లేనప్పుడు కలవచ్చు అని చెప్పేసి కార్ల్ మార్క్సే చెప్పడం జరిగింది. సో ఆ సిద్ధాంతం ప్రకారంగా జనజీవనంలో కలుస్తున్నారా, పార్టీలో చీలికలు వస్తున్నాయా, ఆయుధాలు ఇచ్చి కలవడం ఇది పార్టీని మోసం చేసినట్టు అని చెప్పేసి పార్టీ లేఖ రిలీజ్ చేసింది. ఎట్లా చూస్తున్నారు సార్ ఈ పాయింట్స్ ని రామోహన్ గారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే మన్యం కోటేశ్వరరావు గారికి మన ఇన్స్పిరేషన్ నమస్కారం. నమస్తే అండి. ఒక 50 ఏళ్ల జర్నలిస్ట్ గా దగ్గరగా ఈ ఉద్యమాన్ని చూసిన వాడిని, తెలంగాణ నడిపోతున్న కనుక ఇటుపక్క అటుపక్క ఉద్యమాలలో వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాడిని, అట్లాగే శాంతి చర్చలలో కూడా పాత్రికేయుడిగా పనిచేసిన వాడిగా 2 విషయాలు చెప్తాను. ఎప్పుడు కూడా మతతత్వ తీవ్రవాదం కానీ, వామపక్ష తీవ్రవాదం కానీ వ్యక్తి నిర్మూలన ద్వారా సిద్ధాంతాన్ని చంపేస్తాం అనేది ఒట్టి పని, కాని పని, ఎప్పుడు కూడా కాని పని. అది సిద్ధాంతం తప్పుడుది కావచ్చు, మంచిది కావచ్చు, కానీ వామపక్ష భావజాలంలో ఉన్న తీవ్రత దృష్ట్యా చూసుకుంటే ఎన్ని చీలికలు పేరుకలు చూసినాం. మనకు నక్సలిజం ఉద్ధరించి మొదలు పెడితే సిపిఐ చీలిపోవడం, మళ్ళీ సిపిఎం కావడం, సిపిఎంఎల్ లో కూడా ఎన్ని చీలికలు వచ్చినా చూసాం. శివసాగర్ గారు అంటే సత్యమూర్తి గారు, అంతకుముందు సత్యమూర్తి గారు నా ఫ్రెండ్, హేతువాద సంఘంలో ఉండేవారు. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు కొండపల్లి సీతారామయ్య గారు పెద్ద ఆయన. ఇట్లా చూస్తే పేర్లు అనవసరమైనా సరే చాలా వరకు ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఏదో ఒక దేశంలో అనారోగ్య కారణాలతోనో లేకుంటే ఆర్థిక కారణాలతో లొంగిపోయిన సందర్భాలు చూసినాం. మొత్తం ఇప్పుడు ఏమైందంటే 60 ఏళ్ల క్రితం మేము కొంచెం అగ్రవర్ణాల నుంచి లేకుంటే చాలా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉద్యమంలో పోయిన సందర్భం చూసినాం. ఇటీవల లంపేన్ చేరింది. లంపేన్ వర్గం ఏంటంటే ఇప్పుడు దుబాయ్ పోయినట్టే, వారు ఈ మాట అంటున్నాడు. ఇంకా దగ్గరగా చూసినవాడు కనుక దుబాయ్ పోతే సంపాదించుకున్నట్టే కొందరు విలువలకు పతనం అయిపోయి విలువలు కూడా కొట్టి వాళ్ళ వ్యక్తిగత శత్రుత్వ నిర్మూలన, వ్యక్తిగతంగా కూడా శత్రు నిర్మూలన చేసుకునే ప్రయత్నం చేశారు. అసలు ప్రపంచం అంతా మారిన సందర్భంలో ఇప్పుడు ఎల్పిజి లో
మనకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లో జరిగింది ఏంటంటే కనపడని శత్రువుతో పోరాటం చేయాల్సి వస్తుంది. గతంలో శత్రువులు స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ లో కనపడేవాడు. మనకు శత్రువు భూస్వామి, ఒక రైతు కూలి, లేకపోతే ఒక కార్మికుడు, ఒక యజమాని, ఇట్లా కనపడేవాడు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు గిగ్ వర్కర్స్ వచ్చిన తర్వాత పని చెప్పేటోడు ఎవడో తెలియదు, పని ఎవరికి చేస్తున్నావో తెలియని పరిస్థితి ఉన్నది. కనుక ఈ కొత్త ఆర్థిక యుగంలో ఏమవుతుందంటే ఈ పోరాటాలు, పాత పద్ధతిలో పోరాటాలు పనికిరావు. ఎప్పుడు కూడా వ్యక్తి నిర్మూలన ద్వారా ఎట్టి పరిస్థితుల్లో సమాజాన్ని మార్చలేము. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పారు కదా, భూస్వాములు చెప్తే ఆగిందా? నయా భూస్వాములు వచ్చారు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో కొనుక్కోనుకో పాత భూస్వాములు ఎవరు లేరు. ఇప్పుడు భూసంస్కరణ అమలైన తర్వాత చాలా లేరు. వాళ్ళే కొత్త రూపంలో వస్తున్నారు, రాజకీయ రూపంలో వస్తున్నారు. కానీ భావజాలానికి చావు లేదంటున్నాడు. భావజాలం అంటే ఓన్లీ వ్యక్తిగత నిర్మూలన, అంటే వ్యక్తి నిర్మూలన సిద్ధాంతం పక్కన పెడితే వాళ్ళు చెప్పేటి మంచిదే కదా. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఆర్థిక అసమానతలు ఒప్పుకోవాలి. ఒకనాడు వాళ్ళు 60 ఏళ్ల కింద ఉద్యమం పుట్టినప్పటికీ ఇప్పటికి పరిస్థితులు చాలా మారినాయి అంటే ఏంది, మంచిగా గానే ఇంకా చెడ్డగా అయినాయి. సంపద ఒకటే చోట కేంద్రీకృతం అవడం, సంపద మొత్తం పంపిణీ జరగకపోవడం, పేదలు మరింత పేదలుగా మారడం, ఇవన్నీ ఉన్నాయి. కానీ మా కర్మ సిద్ధాంతం, మన భారతదేశం ముఖ్యంగా కర్మ సిద్ధాంతం, నేను ఇంతే నా బతికింతే అనే కర్మ సిద్ధాంతం బోధిస్తుంటే క్రమంలో ఈ ఉద్యమం వీక్ అయింది. నేనేమంటున్నానంటే ఈ సంఖ్య ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ ఈ ఉద్యమం నిలబడుతుంది అంటున్నాను. ఇవాళ కాకుండా రేపు కానీ భావజాలానికి చావు లేదు. ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ లొంగిపోయినా ఈ భావజాలానికి చావు లేదు. కానీ కొత్త రూపంలో మరి ప్రజాస్వామ్య ఉద్యమాలు రావాలి. ఒక్కటే మాట, ప్రజాస్వామ్య ఉద్యమాలు రావాలి. లేకపోతే ఇది మరింత నష్టం కలుగుతుంది అంటున్నాను. సమాజానికి నష్టం. నక్సలిజం అంతం కావడం అనేది సమాజానికి నష్టం అంటున్నాను. కాకుండా ఉండాలంటే నూతన ప్రజాస్వామిక విప్లవం బ్యాలెట్ ద్వారా రావాలి, బుల్లెట్ ద్వారా రాదు. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, రామారావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రామారావు గారు అట్లా కోటేశ్వరరావు గారు. మొత్తానికి ఇక ఆపరేషన్ కగార్ లో భాగంగా కేవలం నార్థన్ బస్తర్ మాత్రమే మిగులుందంటూ కూడా అమిత్ షా చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 2015లో ఆపరేషన్ సమాధానం చేస్తే 2024లో కగార్ మొదలైంది. 2026 మార్చి కల్లా ఆపరేషన్ కగార్తో నక్సలైట్లను అంతమొందిస్తాం, మావోయిస్టులు లేకుండా చేస్తాం అని అడవులను జల్లరబడుతున్నటువంటి కేంద్రం ఎంతవరకు మావోయిస్టులను అంతం చేయగలుగుతాం, మావోయిస్టులను అంతం చేసినటువంటి మాత్రాన మావోయిజాన్ని అంతం చేయగలుగుతారు, ఒక భావజాలాన్ని అంతం చేయగలుగుతారా అన్నది ఈరోజు ఈ క్వశ్చన్ అవర్లో వచ్చినటువంటి ఒక ప్రశ్న. సో చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో. మిగతా మావోయిస్టు కీలకమైనటువంటి నాయకులు కొంతమంది ఆయుధాలు ఇచ్చి లొంగిపోతున్నటువంటి క్రమంలో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్టు పార్టీ ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఉద్యమ ద్రోహులుగా చిత్రీకరిస్తూ, వాళ్ళని ఉద్యమ ద్రోహులుగా పేర్కొంటూ ఆయుధాలు ఇచ్చి, ఫడ్నవీస్కి ఆయుధాలు ఇచ్చి లొంగిపోవడం, ఇది ఉద్యమానికి చేసినటువంటి ద్రోహుగా, ప్రజలకు చేసినటువంటి